వెల్కమ్ టు న్యూస్ అడ్డా. బీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ హయాంలో ధరణి పోర్టల్ను తీసుకొచ్చారు. ఆ తర్వాత కాంగ్రెస్ వచ్చిన తర్వాత దాన్ని మార్చి భూభారతిని తీసుకొచ్చారు. ఈ క్రమంలో ధరణి అంటే గత బీఆర్ఎస్ హయాంలో ధరణికి సంబంధించిన కమిటీలను వేశారు. కానీ ఆ ధరణి కమిటీలు వేసింది ఇప్పుడు వచ్చిన రేవంత్ సర్కార్కి అయితే తెలియని అంశం. మరి ఆ ధరణి కమిటీలు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల మధ్య ఏం నడుస్తుంది? తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో గత 10 ఏళ్లుగా నివురుగప్పిన నిప్పులా ఉన్న భూ వివాదాలు ధరణి ల్యాండ్ రికార్డుల సవరణ ప్రక్రియతో మళ్ళీ బగ్గుమంటున్నాయి. ధరణి పోర్టల్లో పేరుకుపోయిన లక్షలాది పెండింగ్ దరఖాస్తులు, నిషేధిత భూముల జాబితా సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ ప్రభుత్వం క్షేత్రస్థాయిలో లోకల్ కమిటీలను ఏర్పాటు చేస్తుండడమే దీనికి కారణం. ఈ కమిటీల ఎంట్రీతో పల్లెల్లో ఎప్పుడో ముగిసిపోయాయనుకున్న పాత కక్షలు, భూముల గొడవలు మళ్ళీ తెరపైకి వస్తున్నాయి. నిన్నటి వరకు ప్రశాంతంగా ఉన్న పల్లె వాతావరణం ఇప్పుడు రికార్డుల తిరగదోడడంతో అంటే రికార్డులను తిరగదోడడంతో ఒక్కసారిగా వేడెక్కుతోంది. ఈ లోకల్ ధరణి కమిటీలలో అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన స్థానిక నాయకులు, వారి అనుచరుల హస్తం ఉండడంతో వ్యవహారం కాస్త పొలిటికల్ టర్న్ తీసుకుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ధరణి లోపాల ఆధారంగా లేదా స్థానిక లీడర్ల రికమెండేషన్లతో లాభపడిన వారి భూముల వివరాలను ఈ కమిటీలు టార్గెట్ చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల రూరల్ ఏరియాల్లో గతంలో బీఆర్ఎస్ క్యాడర్ ఒత్తిడితో రిజిస్ట్రేషన్లు లేదా మ్యూటేషన్లు మార్చుకున్న భూముల ఫైళ్లను ఇప్పుడు కాంగ్రెస్ నేతలు మళ్ళీ మొదటికి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. నాడు మీరు చేశారు, నేడు మేం చూస్తాం అనే రీతిలో ఈ రికార్డుల తిరోగమనంలో సాగుతోంది. ఈ పరిణామాల వల్ల గ్రామాల్లోని సగటు భూ యజమానుల్లో సరికొత్త టెన్షన్ మొదలైంది. గతంలో కోర్టుల చుట్టూ, ఆఫీసుల చుట్టూ తిరిగి ఎలాగోలా తమ భూమి సమస్యను క్లియర్ చేసుకున్న రైతులు కూడా మీ రికార్డుల్లో తప్పులున్నాయి, ధరణి కమిటీ తనిఖీ చేస్తుంది అంటూ లోకల్ లీడర్లు బెదిరింపులకు గురి చేస్తున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయి. సమస్యను పెద్దది చేయకుండా ఉండాలంటే గ్రామాల్లోనే కూర్చొని సెటిల్మెంట్ చేసుకోవాలంటూ లోపాయికారిగా ఒత్తిళ్లు తెస్తున్నారు. దీంతో అటు రాజకీయంగా, ఇటు ఆర్థికంగా పట్టు సాధించేందుకు కొందరు నేతలు ఈ ధరణి కమిటీలను ఒక అస్త్రంగా వాడుకుంటున్నారనే విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఈ పొలిటికల్ సెంటిమెంట్ల మధ్య పడి క్షేత్రస్థాయిలో పనిచేసే తహసీల్దార్లు, ఆర్ఐలు, విఆర్ఓలు తీవ్ర డైలమాలో పడ్డారు. చట్ట ప్రకారం భూమి రికార్డులను పరిశీలించాలా, లేక అధికార పార్టీ నేతలు చెబుతున్న లూప్ హోల్స్ ఆధారంగా ఫైళ్లు కదల్చాలా అనేది అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. చిన్న భూమి సమస్య కూడా చివరికి కుల సంఘాల మధ్య, రాజకీయ వర్గాల మధ్య ఘర్షణలకు దారితీస్తుండడంతో పల్లెల్లో శాంతి భద్రతల సమస్య తలెత్తే ప్రమాదం కనిపిస్తోంది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నాటికి ఈ ధరణి కమిటీల రాజకీయం మరిన్ని పాత కక్షలను రేపడం ఖాయమన్న ఆందోళన వ్యక్తమవుతుంది.